శాతం విద్యాభ్యాసం, విద్యార్థులకు పట్టాలివ్వడమే కాదు ప్రొడక్టివిటీ కూడా జోడించాలన్న తపన కొత్తగా వస్తుంది. ఈ కోవలో పాలమూరు విశ్వవిద్యాలయం మిగతా వాటికన్నా భిన్న ధోరణితో ముందుకు సాగుతుంది. ప్రాంగణాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సాదాసీదా మొక్కలను మాత్రమే కాకుండా సామాన్యులకు పలు విధాలుగా ఉపయోగపడే ఔషధ మొక్కల్ని పెంచుతున్నారు. పుణ్యం పురుషార్థం అన్న చందంగా వాటి నుంచి ఆర్థికంగా కూడా లబ్ధి పొందే మార్గాలను వెతుకుతున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో పెంచుతున్న ఔషధ మొక్కల ఉద్యానవనంపై స్పాట్లైట్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంచుతున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ వైద్య ఔషధ మొక్కల నర్సరీ నుంచి ఆయుష్ ఆధ్వర్యంలో పియుకు 125 రకాల మొక్కలను అందించారు. వీటి సంరక్షణ కోసం సుమారు 11 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో యూనివర్సిటీ ప్రాంగణంలో 2 ఎకరాల స్థలంలో ప్రహరీతో పటిష్టమైన రక్షణ కల్పిస్తూ ఔషధ మొక్కల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర నుంచి ఆ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మరికొన్ని మొక్కలను చేర్చి ఇప్పుడు 200 రకాలతో 1000 మొక్కలను ఈ నర్సరీలో పెంచుతున్నారు. మొక్కలకు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ నర్సరీ పూర్తిగా ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో అన్ని మొక్కలు పచ్చగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్యులు విద్యార్థుల పర్యవేక్షణలో ఈ నర్సరీ నడిపిస్తున్నారు. అంతేకాకుండా వృక్షశాస్త్ర ల్యాబొరేటరీలో ప్రతి ఔషధ మొక్కకు సంబంధించి పూర్తి అవగాహన కోసం అనేక రకాల ప్రయోగాలను కూడా చేపడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో సుమారుగా 100కు పైగా ఉండేటటువంటి ఔషధ మొక్క జాతులను గత 10 సంవత్సరాల నుంచి గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక 2 నుంచి 3 ప్రత్యేకమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీకి సంబంధించినటువంటి గార్డెన్ అనేటువంటిది సైన్స్ బ్లాక్ అపోజిట్లో ఉంది. ఇక్కడ కొన్ని రేర్గా ఉండేటటువంటి మొక్కలు, ఇక్కడ లభించేటటువంటి మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ మేము పెంచుకుంటున్నాము. గ్రీన్ హౌస్ ఉంది, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి మొక్కలు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా సహజ సిద్ధంగా పెరిగేటటువంటి బయోడైవర్సిటీ జోన్ అనేటువంటిది ఉంది. ఆ బయోడైవర్సిటీ జోన్ అనేటువంటిది సుమారుగా 15 ఎకరాల కంటే ఎక్కువ ప్రాంతంలో ఉంది. అక్కడ సహజ సిద్ధమైనటువంటి నీటి వనరులు, అదేవిధంగా నేల, తర్వాత ఔషధ మొక్కలు, తర్వాత ఫంగై, మష్రూమ్స్ అనేటువంటి చాలా విరివిగా ఉన్నాయి. లైకెన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మనకు ఏ వ్యాధి వచ్చినా, అనారోగ్యానికి గురైనా అనేక రకాల రసాయన మందులను వాడుతున్నాం. వాటి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం ఉండనే ఉంటుంది. కానీ ఇలా వనమూలికలు, వాటి నుంచి వచ్చే ఔషధాలతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రకృతి ప్రసాదితాలని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఇక్కడ నాటిన కొన్ని రకాల ఔషధ మొక్కల్లో అడవి పాలతీగ, అడ్డసరము, కలబంద, అవిస, బాదిస, భద్రాక్షి, బండి గురువింద, భాసుమతి పాండన్, బిల్లగన్నేరు, చిన్నాకు, కాలాబాష్, చంద్రకాంత, చిల్ల, చిన్న ఉసిరి, దేవగన్నేరు, దుంపరాష్ట్రం, ఎద్దుమూతి దుంప, ఫిగంజీర్, గచ్చకాయ, గాజ్బిపల్, గంధరసం, గన్నేరు, కాసరతీగ, కస్తూరి, కొండజెమడి, కొండపాపిడి, కృష్ణ తులసి, కుండేటి చేవి, కుంకుడు, లక్ష్మీ తులసి, లవంగి తులసి, నిమ్మ సబ్జా, నిమ్మగడ్డి, మాచిపత్రి, మారేడు, మిరియాలు, మోదుగ, ముద్దమందారం, నాగమల్లి, ఉసిరి, వెలగ తదితర మొక్కలతో పాటు అనేక రకాలు ఈ నర్సరీలో ఉన్నాయి. వీటిల్లో నిత్యం సాధారణ వాడుకలో ఉన్న మొక్కలే అధికంగా ఉన్నాయి. వీటిని అనాదిగా మన పెద్దలు అనేక రకాల వ్యాధులకు వాడుతూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అమృతవల్లి అనే మొక్కను సర్వరోగ నివారణగా పరిగణిస్తారు. అర్జున మొక్క బెరడుతో చేసే ఔషధానికి రక్తనాళాల్లో రక్తాన్ని పలుచన చేసే గుణం ఉంటుంది. కుందేలు కొమ్ములు అనే మొక్కను పక్షవాతానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. పలు రకాల పుట్టగొడుగులను మధుమేహ వ్యాధికి చికిత్స కోసం వాడతారు. పల్లేరు నుంచి కిడ్నీల్లో రాళ్లు కరిగేందుకు మందులు తయారు చేస్తారు. ఔషధ మొక్కల ప్రాధాన్యంపై రైతులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ కూడా సర్వసాధారణంగా ఉండేటటువంటి ప్రతిరోజు ఒక చిన్న ఆకును గనక మీరు డికాషన్ రూపంలో తీసుకున్నట్లయితే సర్వరోగాలు నివారణమవుతాయి. షుగర్, బీపీ అన్ని కూడా. ఇక ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి మనకు
ఇక్కడ ఉండేటటువంటి ఒక చిన్న మొక్క ఇది సర్వసాధారణంగా ఉండే రసభరితమైనటువంటి మొక్క. ఆ రసభరితమైనటువంటి మొక్క అనేటువంటిది కిడ్నీ స్టోన్స్ను రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పల్లేరుగాయ అంటాం మనం. పల్లేరుగాయ అంటాం సాధారణంగా. పల్లేరు, చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు. అయితే పల్లేరును మనం కాయలను తీసుకొచ్చి జస్ట్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎర్లీ మార్నింగ్ వాటిని మనం ఉడకబెట్టేసి ఆ నీళ్లను కనుక ఒక చిన్న కప్పేడు నీళ్లను కనుక 3 రోజులు కనుక తాగినట్లయితే మన కిడ్నీ అనేటువంటిది వాష్ అవుతుంది. ఎందుకంటే మనం అన్ని వాష్ చేస్తుంటాం, ఇల్లును కూడా క్లీన్ చేస్తుంటాం. అట్లే అందరూ కూడా ఆరోగ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పల్లేరుగాయలను తీసుకొని వచ్చి ఈ వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో లభించేటటువంటి ఔషధ గుణాలు చాలా కలిగినటువంటి మొక్కలు ఉంటాయి. వాటిని చిన్న చిన్న భాగాలుగా చేసి మనం డికాషన్ చేసుకోవాలి. అసలు ఉన్న మష్రూమ్స్ గురించి మాకు ప్రత్యక్షంగా అండ్ వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. మష్రూమ్స్లో ఉన్నటువంటి వాటి యొక్క ఔషధ గుణాలు, వాటిలో ఉన్న న్యూట్రియన్స్ వాల్యూస్, మళ్ళీ మష్రూమ్స్ ఏ విధంగా మెడిసినల్ వాల్యూగా యూజ్ అవుతున్నాయి. ప్రజెంట్ జనరేషన్లో చాలామంది డయాబెటీస్ ఇటువంటి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. వాటికి ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే మష్రూమ్స్ ఈజ్ ఏ బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుంది, మంచి న్యూట్రియన్స్ ఫుడ్. This importance of the plants, how it is originated and what are the medicinal values, how it is evolved. So all these plants we are showing and we are performing in the laboratory. So, our aim is that to create this ecosystem in everywhere, like other campuses also. Our campus should be role model, our department should be role model. ఔషధ గుణాలు ఉన్న మొక్కలను పెంచేలా వారికి సలహాలు, సూచనలు అందించనున్నారు. అంతేకాకుండా నర్సరీలో పెరుగుతున్న మొక్కల ద్వారా ఆదాయాన్ని పొందేందుకు కూడా విశ్వవిద్యాలయం యోచిస్తోంది.